తెలుగు సంవత్సరాలకు ఉన్న 60 పేర్లు నారదుడి పిల్లల పేర్లుగా చెప్తారు. ఒకనాడు నారదుడి గర్వాన్ని తగ్గించేందుకు విష్ణువు ఒక మాయ చేస్తాడు. అతడిని మహిళగా తయారు చేస్తాడు. స్త్రీ రూపంలో ఉన్న నారదుడు ఒక రాజుని పెళ్లి చేసుకుని 60 మంది పిల్లలను కన్నాడు. అయితే 60 మంది ఒక యుద్ధంలో చనిపోతారు. తర్వాత విష్ణువు నారదుడి మాయను తొలగించి నీ పుత్రులు తెలుగు సంవత్సరాలుగా వర్ధిల్లుతారని వరమిచ్చారని పురాణాల ప్రకారం చెప్తారు. అలా నారదుడి 60 మంది పిల్లల పేర్లు తెలుగు సంవత్సరాలుగా ఈనాటికి కూడా మనం పిలుస్తూ ఉన్నాం. తెలుగు సంవత్సరాల పేర్లకు ఒక్కోదానికి ఒక్కో అర్థం ఉంటుంది. ఆ ఏడాది దాని ప్రకారమే కొనసాగుతుంది. తెలుగు సంవత్సరంలో ఉన్న మొత్తం 60 పేర్లు, వాటి అర్థాలు ఇప్పుడు తెలుసుకుందాం. ప్రభవ అనగా యజ్ఞాలు అధికంగా జరుగుతాయి. విభవ అనగా సుఖంగా జీవిస్తారు. శుక్ల అనగా సమృద్ధిగా పంటలు పండాలని కోరుకుంటారు. ప్రమోద్యుత అనగా అందరికీ ఆనందాన్ని ఇస్తుంది. ప్రజోత్పత్తి అంటే అన్నింటిలోనూ అభివృద్ధి ఉంటుంది. ఆంగిరస అంటే భోగాలు కలుగుతాయి. శ్రీముఖ అంటే వనరులు సమృద్ధిగా ఉంటాయి. భవ అనగా ఉన్నత భావాలు కలిగి ఉంటారు. యువ అనగా వర్షాలు కురిపించి పంటలు సమృద్ధిగా చేతికి అందుతాయి. దాత అనగా అనారోగ్య బాధలు తగ్గుతాయి. ఈశ్వర అనగా క్షేమం, ఆరోగ్యాన్ని సూచిస్తుంది. బహుద్యాన అనగా దేశం సుభిక్షంగా సంతోషంగా ఉండాలని సూచిస్తుంది. ప్రమాది అనగా వర్షాలు మధ్యస్థంగా ఉంటాయి. విక్రమ అనగా పంటలు బాగా పండి రైతన్నలు సంతోషిస్తారు, విజయాలు సాధిస్తారు. వృష అనగా వర్షాలు సమృద్ధిగా కురుస్తాయి. చిత్రభాను అనగా అద్భుతమైన ఫలితాలు పొందుతారు. స్వభాను అనగా క్షేమము, ఆరోగ్యము కలుగుతాయి. తారణ అనగా మేఘాలు సరైన సమయంలో వర్షించి సమృద్ధిగా వర్షాలు కురుస్తాయి. పార్థివ అనగా ఐశ్వర్యం, సంపద పెరుగుతాయి. వ్యయ అనగా అతివృష్టి, అనవసర ఖర్చులు ఉంటాయి. సర్వజిత్తు అనగా సంతోషకరంగా చాలా వర్షాలు కురుస్తాయి. సర్వధారి అనగా సుభిక్షంగా ఉంటారు. విరోధి అనగా వర్షాలు లేకుండా ఇబ్బందులు పడే సమయం అది. వికృతి అనగా ఈ సమయం భయంకరంగా ఉంటుంది. ఖర అనగా పరిస్థితులు సాధారణంగా ఉంటాయి. నందన అనగా ప్రజలకు ఆనందం కలుగుతుంది. విజయ అనగా శత్రువులను జయిస్తారు. జయ అనగా లాభాలు, విజయం సాధిస్తారు. మన్మథ అనగా జ్వరాది బాధలు తొలగిపోతాయి. దుర్ముఖి అనగా ఇబ్బందులు ఉన్నా క్షేమంగానే ఉంటారు. హేవళంబి అనగా ప్రజలు సంతోషంగా ఉంటారు. విళంబి అనగా సుభిక్షంగా ఉంటారు. వికారి అనగా ఇది అనారోగ్యాన్ని కలిగిస్తుంది. శత్రువులకు చాలా కోపం తీసుకొస్తుంది. శార్వరి అనగా పంటల దిగుబడి తక్కువగా ఉంటుంది. ప్లవ అనగా నీరు సమృద్ధిగా ఉంటుంది. శుభకృత అనగా శుభాలు కలిగిస్తుంది. శుభకృత్ అనగా లాభాలు ఇస్తుంది. క్రోధి అనగా కోపం కలిగిస్తుంది. విశ్వవసు అనగా ధనం సమృద్ధిగా ఉంటుంది. పరాభవ అనగా ప్రజల పరాభవాలకు గురవుతారు. ప్లవంగ అనగా నీరు సమృద్ధిగా ఉంటుంది. కీలక అనగా పంటలు బాగా పండుతాయి. సౌమ్య అనగా శుభ ఫలితాలు అధికంగా ఉంటాయి. సాధారణ అనగా సాధారణ పరిస్థితులు ఉంటాయి. విరోధీకృత్ అనగా ప్రజల్లో విరోధం ఏర్పడుతుంది. పరిధావి అనగా ప్రజల్లో భయం ఎక్కువగా ఉంటుంది. ప్రమాదీచ అనగా ప్రమాదాలు ఎక్కువగా సంభవిస్తాయి. ఆనంద అనగా ఆనందంగా ఉంటారు. రాక్షస అనగా కఠిన హృదయం కలిగి ఉంటారు. నల అనగా పంటలు బాగా పండుతాయి. పింగళ అనగా సామాన్య ఫలితాలు కలుగుతాయి. కాళయుక్తి అనగా కాలానికి అనుకూలమైన ఫలితాలు లభిస్తాయి. సిద్ధార్థి అనగా కార్యసిద్ధి లభిస్తుంది. రౌద్రి అనగా ప్రజలకు చిన్నపాటి బాధలు ఉంటాయి. దుర్ముఖి అనగా వర్షాలు సామాన్యంగా ఉంటాయి. దుందుబి అనగా క్షేమం మరియు ధ్యానం. రుధిరోద్గారి అనగా ప్రమాదాలు ఎక్కువగా సంభవిస్తాయి. రక్తాక్షి అనగా అశుభాలు కలుగుతాయి. క్రోధన అనగా విజయాలు సిద్ధిస్తాయి. అక్షయ అనగా తరగని సంపద లభిస్తుంది. ఇలా మనకు తెలుగు ఉగాది సంవత్సరాల పేర్లు వచ్చాయి.
తెలుగు సంవత్సరాలకు ఉన్న 60 పేర్లు నారదుడి పిల్లల పేర్లుగా చెప్తారు. ఒకనాడు నారదుడి గర్వాన్ని తగ్గించేందుకు విష్ణువు ఒక మాయ చేస్తాడు. అతడిని మహిళగా తయారు చేస్తాడు. స్త్రీ రూపంలో ఉన్న నారదుడు ఒక రాజుని పెళ్లి చేసుకుని 60 మంది పిల్లలను కన్నాడు. అయితే 60 మంది ఒక యుద్ధంలో చనిపోతారు. తర్వాత విష్ణువు నారదుడి మాయను తొలగించి నీ పుత్రులు తెలుగు సంవత్సరాలుగా వర్ధిల్లుతారని వరమిచ్చారని పురాణాల ప్రకారం చెప్తారు. అలా నారదుడి 60 మంది పిల్లల పేర్లు తెలుగు సంవత్సరాలుగా ఈనాటికి కూడా మనం పిలుస్తూ ఉన్నాం. తెలుగు సంవత్సరాల పేర్లకు ఒక్కోదానికి ఒక్కో అర్థం ఉంటుంది. ఆ ఏడాది దాని ప్రకారమే కొనసాగుతుంది. తెలుగు సంవత్సరంలో ఉన్న మొత్తం 60 పేర్లు, వాటి అర్థాలు ఇప్పుడు తెలుసుకుందాం. ప్రభవ అనగా యజ్ఞాలు అధికంగా జరుగుతాయి. విభవ అనగా సుఖంగా జీవిస్తారు. శుక్ల అనగా సమృద్ధిగా పంటలు పండాలని కోరుకుంటారు. ప్రమోద్యుత అనగా అందరికీ ఆనందాన్ని ఇస్తుంది. ప్రజోత్పత్తి అంటే అన్నింటిలోనూ అభివృద్ధి ఉంటుంది. ఆంగిరస అంటే భోగాలు కలుగుతాయి. శ్రీముఖ అంటే వనరులు సమృద్ధిగా ఉంటాయి. భవ అనగా ఉన్నత భావాలు కలిగి ఉంటారు. యువ అనగా వర్షాలు కురిపించి పంటలు సమృద్ధిగా చేతికి అందుతాయి. దాత అనగా అనారోగ్య బాధలు తగ్గుతాయి. ఈశ్వర అనగా క్షేమం, ఆరోగ్యాన్ని సూచిస్తుంది. బహుద్యాన అనగా దేశం సుభిక్షంగా సంతోషంగా ఉండాలని సూచిస్తుంది. ప్రమాది అనగా వర్షాలు మధ్యస్థంగా ఉంటాయి. విక్రమ అనగా పంటలు బాగా పండి రైతన్నలు సంతోషిస్తారు, విజయాలు సాధిస్తారు. వృష అనగా వర్షాలు సమృద్ధిగా కురుస్తాయి. చిత్రభాను అనగా అద్భుతమైన ఫలితాలు పొందుతారు. స్వభాను అనగా క్షేమము, ఆరోగ్యము కలుగుతాయి. తారణ అనగా మేఘాలు సరైన సమయంలో వర్షించి సమృద్ధిగా వర్షాలు కురుస్తాయి. పార్థివ అనగా ఐశ్వర్యం, సంపద పెరుగుతాయి. వ్యయ అనగా అతివృష్టి, అనవసర ఖర్చులు ఉంటాయి. సర్వజిత్తు అనగా సంతోషకరంగా చాలా వర్షాలు కురుస్తాయి. సర్వధారి అనగా సుభిక్షంగా ఉంటారు. విరోధి అనగా వర్షాలు లేకుండా ఇబ్బందులు పడే సమయం అది. వికృతి అనగా ఈ సమయం భయంకరంగా ఉంటుంది. ఖర అనగా పరిస్థితులు సాధారణంగా ఉంటాయి. నందన అనగా ప్రజలకు ఆనందం కలుగుతుంది. విజయ అనగా శత్రువులను జయిస్తారు. జయ అనగా లాభాలు, విజయం సాధిస్తారు. మన్మథ అనగా జ్వరాది బాధలు తొలగిపోతాయి. దుర్ముఖి అనగా ఇబ్బందులు ఉన్నా క్షేమంగానే ఉంటారు. హేవళంబి అనగా ప్రజలు సంతోషంగా ఉంటారు. విళంబి అనగా సుభిక్షంగా ఉంటారు. వికారి అనగా ఇది అనారోగ్యాన్ని కలిగిస్తుంది. శత్రువులకు చాలా కోపం తీసుకొస్తుంది. శార్వరి అనగా పంటల దిగుబడి తక్కువగా ఉంటుంది. ప్లవ అనగా నీరు సమృద్ధిగా ఉంటుంది. శుభకృత అనగా శుభాలు కలిగిస్తుంది. శుభకృత్ అనగా లాభాలు ఇస్తుంది. క్రోధి అనగా కోపం కలిగిస్తుంది. విశ్వవసు అనగా ధనం సమృద్ధిగా ఉంటుంది. పరాభవ అనగా ప్రజల పరాభవాలకు గురవుతారు. ప్లవంగ అనగా నీరు సమృద్ధిగా ఉంటుంది. కీలక అనగా పంటలు బాగా పండుతాయి. సౌమ్య అనగా శుభ ఫలితాలు అధికంగా ఉంటాయి. సాధారణ అనగా సాధారణ పరిస్థితులు ఉంటాయి. విరోధీకృత్ అనగా ప్రజల్లో విరోధం ఏర్పడుతుంది. పరిధావి అనగా ప్రజల్లో భయం ఎక్కువగా ఉంటుంది. ప్రమాదీచ అనగా ప్రమాదాలు ఎక్కువగా సంభవిస్తాయి. ఆనంద అనగా ఆనందంగా ఉంటారు. రాక్షస అనగా కఠిన హృదయం కలిగి ఉంటారు. నల అనగా పంటలు బాగా పండుతాయి. పింగళ అనగా సామాన్య ఫలితాలు కలుగుతాయి. కాళయుక్తి అనగా కాలానికి అనుకూలమైన ఫలితాలు లభిస్తాయి. సిద్ధార్థి అనగా కార్యసిద్ధి లభిస్తుంది. రౌద్రి అనగా ప్రజలకు చిన్నపాటి బాధలు ఉంటాయి. దుర్ముతి అనగా వర్షాలు సామాన్యంగా ఉంటాయి. దుందుబి అనగా క్షేమం మరియు ధ్యానం. రుధిరోద్గారి అనగా ప్రమాదాలు ఎక్కువగా సంభవిస్తాయి. రక్తాక్షి అనగా అశుభాలు కలుగుతాయి. క్రోధన అనగా విజయాలు సిద్ధిస్తాయి. అక్షయ అనగా తరగని సంపద లభిస్తుంది. ఇలా మనకు తెలుగు ఉగాది సంవత్సరాల పేర్లు వచ్చాయి.